వేశారో మరి కొద్దిసేపట్లో చూద్దాము. దిల్రాజ్ గారు స్వాగతం, అండ్ హరిశంకర్ గారు స్వాగతం. ఇద్దరు ఒకసారి సేమ్ పించి ఇచ్చుకోండి, మ్యాచింగ్గా వచ్చారు. ఏమండి, ఏమిటండి ఈ జనం, ఏమిటి అభిమానం? మీకు ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? వాట్ యూ హ్యావ్ టు సే? సముద్రం పక్కన జనసంద్రం. ఓకే, సో దిల్రాజ్ గారు సరైనోడు సాంగ్స్ విన్నారు, ఎలా అనిపించాయి? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? బ్లాక్ బస్టర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉంది వైజాగ్? సో మన మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్లో ఇలాంటి ఈవెంట్ చేయించాలని కోరికతో అరవింద్ గారిని ఈ సరైనోడు ఫంక్షన్ ఇక్కడ చేయమని, అరవింద్ గారు ఆల్రెడీ 48 అవర్స్ నుంచి ఇక్కడే ఉండి ఇలాంటి ఈవెంట్ అద్భుతంగా చేయడానికి ఆర్గనైజ్ చేశారు. సో దీనికి మన మెగాస్టార్ చిరంజీవి గారు, బన్నీ, శిరీష్ అండ్ ఎంతోమంది సినిమా పెద్దలందరూ ఈ వైజాగ్ ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ మీ అందరి తరఫున థ్యాంక్ చెప్తూ, నేను సినిమా ఫీల్డ్లో ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా వైజాగ్లోనే ఎంటర్ అయినా, అది అల్లుడా మజాక చిరంజీవి గారిది. సో మీ అందరికీ తెలుసు, బన్నీది నా కాంబినేషన్లో వచ్చిన ఆర్య ఇక్కడే ఎన్నో రోజులు షూటింగ్ చేసి ఒక సెన్సేషనల్ అయింది. అండ్ బోయపాటి సీన్ గారిని మేము ఇంట్రడ్యూస్ చేసిన భద్ర కూడా స్క్రిప్ట్ ఇక్కడే చేసాం వైజాగ్లో. సో సినిమాకి వైజాగ్ ఎంతో కనెక్టింగ్ అయి ఉంది. అండ్ ఈరోజు వాళ్ళిద్దరు కాంబినేషన్లో, బన్నీ అండ్ బోయపాటి సీన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. సుభాషిణి, సుహాసిని, సులోచని, సౌదామిని అని రామజోగేశ్ శాస్త్రి గారు చాలా అందంగా రాశారు ఈ పాటని. మనం విన్నాము. మీరు ఇప్పుడు మాకు ఈ పాట చూపించబోతున్నారు. హరిశంకర్ గారు, మీరు పాట చూసిన తర్వాత మాట్లాడతారా, ఇప్పుడే మాట్లాడతారా? పాట చూసాక. ఓకే, సో చూద్దామా అతిలోక సుందరి సాంగ్? ఓకే, మీ నోట ఒకసారి అతిలోక సుందరి. జగదేక వీరుడు ఎలాగో ఇక్కడే ఉన్నాడు కాబట్టి అతిలోక సుందరి సాంగ్. ఓకే, సో అతిలోక సుందరి